రమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కన్నికరమూలా చెప్తామండి. మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా నా రొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా రొక్కుబడి చెల్లింతును. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలలో యెరూషలేములో యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు. కృప కన్నికరమూలా పాడాలి మళ్ళొకసారి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలు పడక ముందే తల్లి గర్భము నుండి బయలు పడక ముందే ప్రతిష్ఠించితివి. కృప కన్నికరమూలా మా దేవా కృతజ్ఞతలు చెల్లిద్దాం. కృప కన్నికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. పూర్ణ మనస్సుతో నన్ను వెదకిన కనుగొందురు నంటివి. పూర్ణ మనస్సుతో వెదకిన నన్ను కనుగొందురు అంటివి. కరుణతో నీవే నన్ను వెదకి కరుణతో నన్ను వెదకి రక్షించితివి ప్రభువా. కృప కన్నికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. అందరూ చెప్తారండి. దోషకుడను హింసకుడను హానికరుడానై ఉంటిని. మనం అలా ఉన్నాం ఒకప్పుడు. మనల్ని మార్చాడు యేసయ్య. హానికరుడానై ఉంటిని. దాసునిగా నన్ను చేసి కొంటివి. దాసునిగా నన్ను చేసి కొంటివి. దోషముల పాపి కృప కన్నికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పి. అందరూ సిస్టర్స్ అందరూ పాడదాం, బ్రదర్స్ అందరూ పాడు. మా దేవా కృతజ్ఞతనర్పింతు. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప క్షమా కొరకై. ఇది నీ పాప క్షమా కొరకై చిందిన రక్తమంటివి. కృప కన్ని పాడాలి అందరూ పాడు. Let us thank the Lord. కృప కన్ని
యవనస్తులు పాడాలి, చిన్నపిల్లలు, టీనేజర్స్. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. నీదు పాడాలి. రక్షించితివి కాదు నాదు క్రియల వలన, కాదు నాదు క్రియల వలన, ఇది దేవుని వరమే కృప కనికరమున. కృప కనికరమున మా దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన శక్యము మహిమాయుక్తము నీవ సంగిన సంతోషము. చెప్పన శక్యము మహిమాయుక్తము నీవ సంగిన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా పాట పాడేదన్ కృప కనికరమున మా దేవా కృతజ్ఞతనర్పింతు. చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా పాడు. కృప కనికరమున. ఎవరు సిగ్గుపడతారు? చివరి వచ్చింది మళ్ళీ ఒకసారి పాడు. చివరి వచ్చింది. జపన శక్యము మహిమాయుక్తము నీవ సంగిన సంతోషము. నీవ సంగిన తప్పకుండా అందరూ పాట పాడేదన్ కృప కనికరమున మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమున మా దేవా కృతజ్ఞతనర్పింతు. మొదటి చరణం. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి. అందరూ పాడదాం, చెప్పండి. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరముల. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించడం, ఆరాధించడం అనేది ఒక గొప్ప ధన్యత అండి. అది మన లైఫ్లో ఒక భాగంగా మనం చేసుకోవాలి, ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి. వీ మస్ట్ కల్టివేట్ దట్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ unto the Lord. With every time when we come into His presence, we must go into His presence in prayer with thanksgiving and with a heart of gratitude. దేవుని ఎడల ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారు. దేవుని ఎడల ఎవరికైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో, మనుషుల ఎడల కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉండడానికి ఏం కష్టం ఉండదండి. తల్లిదండ్రుల ఎడల, తోబుట్టువుల ఎడల, బంధువుల ఎడల, సంఘములో ఉన్న పెద్దల ఎడల, సహోదరుల తోటి సహోదరుల ఎడల మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో మసులుకుంటాము. అలాగూ మనము మెలుగుతూ వస్తాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం.
కనుక లెట్ us కల్టివేట్ ఏ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్. కనుక మరికొంత సమయం మనము ఇదే రీతిగా ప్రభువును స్తుతిస్తూ ఆరాధనలో మనం ముందుకు సాగి వెళ్తాం. కనుక ఈ సమయంలో యవనస్తులైనటువంటి బిడ్డలు ముందుకు వస్తే వారు కూడా ప్రార్థనలతోనూ ఆరాధనలతోనూ స్తుతి గీతములతో మనల్ని ముందుకు నడిపిస్తారు. లెట్ us జాయిన్ అవర్ హార్ట్స్ అండ్ వాయిసెస్ అండ్ వర్షిప్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నానండి. కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. దేవుడు ఇటు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుని కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించి కనపరుద్దాం. మొదటిగా దేవుడు మంచివాడు, దీన హృదయంలో స్తుతి గీతమే. దేవుడు అన్ని వేళలందు అంధకారంలో వెలుగై ఉండెను, యేసు మంచివాడు అన్ని వేళలా. ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. పాట పాడుతున్నప్పుడు మీరు కూడా చప్పలు కొడుతూ లిరిక్స్ చూసుకుంటూ అందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిద్దాము. దేవుడు మంచివాడు, దీన హృదయములో స్తుతి గీతమే. దేవుడు అన్ని వేళలను అంధకారములో వెలుగై ఉండే యేసయ్యా మంచివాడు అన్ని వేళలా. దేవుడు మంచి దేవుడు మంచివాడు, దీన హృదయములో స్తుతి గీతమే.
వేళలా దేవుడు మంచివాడు అనే హృదయంతో మరొక పాట పాడుకుంటూ ఆయన నామాన్ని కనిపెడదాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, తరతరములకు ఆయన నీ విశ్వాసతను నేను తెలియపరచెదను. కలువరి శిలువ రక్తముతో నిబంధన స్థిరపరిచి మా పాపములు క్షమించి మమ్మల్ని నీ సొత్తుగా నీ జనాంగంగా చేసుకున్నావు. అందును బట్టి నిత్యము ఎల్లప్పుడూ నాకు ఊపిరిన్నంత వరకు నీ యొక్క కృపాతిశయమును, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క విశ్వాసతను ఎల్లప్పుడూ నేను కీర్తిస్తాను, స్తుతిస్తాను అని పాట పాడుకుంటూ ఆయన నామాన్ని కనపరుదాం. సాంగ్ నెంబర్ 285 అండి, పాట సంఖ్య 285 పాట పాడుకుంటూ చప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపరుదాం. సాంగ్ నెంబర్ 285. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. సంతోషంతో ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. నన్ను నడిపించుటకు నమ్మదగిన వాడవయ్యా, చివరి వరకు నడిపించేవాడు, నమ్మదగిన వాడవు. అర్థం చేసుకుంటూ పాడతామండి. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయం. యెహోవా అందరం కలిసి స్వరం ఎత్తి హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ పాడతామండి. నిత్యము కీర్తింతు. నీదు వాత్సల్యము నాపై నూతనముగనుండు, నూతనముగనుండు. నీదు వాత్సల్యము నాపై నూతనముగనుండు, నూతనముగనుండు. నీదు విశ్వాసముతో గొప్పది మారనిదయుండు, మారనిదయుండు. నీదు విశ్వాసముతో గొప్పది మారనిదయుండు, మారనిదయుండు. కలిసి పాడదాం. యెహోవా, యెహోవా నీ కృపాతిశయం. నోరు తెరిచి పాడతామండి. స్వరం ఎత్తి ఆయన నామాన్ని గొప్పతనాన్ని
స్తుతిస్తూ ఆయన స్తుతించగలపడదాం. చెప్పగలమండి ఈ మాటలు చెప్పవచ్చా? జయమును పొందెదను మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్. యెహోవా నీ కృపాతిశయము యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయము. చెప్తామండి అందరు కలిసి స్వరతి పాట. హల్లెలూయా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకు చెల్లునుగాక. అదే హృదయంతో యేషు మసీ తూ హే ఆశా మేరీ అనే హిందీ పాట పాడుకుంటూ ఆయన నామాన్ని కనపరుద్దామండి. యు ఆర్ మై లివింగ్ హోప్. మీరు కూడా మాతో పాటు కలిసి పాడొచ్చండి. కలిసి మన దేవాదేవుని నామాన్ని స్తుతించగలరు. हमें वो दूरी थी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर स्वर्ग की ओर देखा, निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर तेरी मोहब्बत से मेरा दिल तूने भर लिया, पूरा हुआ सब लिखा गया, यीशु मसीह तू है आशा मेरी. हालेलुया हालेलुया प्रभु तेरी स्तुति हो. हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी आई यीशु मसीह तू है आशा मेरी. हालेलुया
सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से। युगों का राजा महिमा को छोड़कर अपनाया में शरण और पुनः क्रूस से मैंने पाई है माफी। मैं हो गया उस राजा का सुंदर मसीहा। अब मैं हूँ तेरा यीशु मसीह, तू है आशा मेरी, तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह, तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह, तू है आशा मेरी। आई वो सुबह वादा पूरा हुआ, बेचा शरीर ने फिर सांसें ली। खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहा। आई वो सुबह वादा पूरा हुआ, बेचा शरीर ने फिर सांसें ली। खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है सदा। यीशुआ तेरी जय हो सदा। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह, तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी हाय यीशु मसीह, तू है आशा मेरी। यीशु मसीह, तू है आशा मेरी। గట్టిగా చప్పలు కొట్టి ఆయన ఇచ్చిన నిరీక్షణను బట్టి, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి ఆయన స్తుతించి కనపడదాం. చివరి పాట పాడుతున్నప్పుడు ఒకసారి అందరం లేచి నిలిచినట్లయితే కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి కొద్ది సమయం తీసుకొని మనం అందరము ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క విశ్వాస్యతను మనం అందరం అనుభవించం కనుక మన హృదయాలు ఆయన యుద్ధ సమర్పించుకుందామండి. కృతజ్ఞత హృదయం ఎందుకు చెల్లించాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. ఇట్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ద అదర్ పర్సన్. మన పక్కన ఉన్న వాళ్ళని బట్టి, మన పరిస్థితులను బట్టి కృతజ్ఞత కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో దాన్ని బట్టి మనం ఆయనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రభువా, దినదినము ప్రతిరోజు నువ్వు నా జీవితంలో చేస్తున్న సమస్త మేలు బట్టి నీకు వందనాలు. పెద్దవి కాదు, చిన్న చిన్నవే. సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప అండి. ప్రతిరోజు ఆహారం తింటున్నామంటే ఆయన కృప, వస్త్రాలు కలిగి ఉన్నామంటే ఆయన కృప, గృహము కలిగి ఉన్నా అంటే ఆయన కృప, సరైన బలము కలిగి మనకు ఆరోగ్యము కలిగి ఉన్నామంటే ఆయన కృప. అన్ని విషయాలలో ఆయన కృప మన ఎడలు చూపిస్తున్న దేవుడు.
అన్నిటికంటే ఎక్కువగా పాపకూపంలో ఉన్న మనల్ని ఆయన వెదికి రక్షించి మన కొరకు మన స్థానంలో ప్రాణం పెట్టి మన కొరకు నలగొట్టబడిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. కృతజ్ఞతతో పాడదాము. మనం ఇంకా గర్వంతో, ఇంకా వినయంతో, విధేయతతో లేని వారమైతే మన హృదయం నుంచి కృతజ్ఞత రాదు. కానీ విధేయతతో ఆయన సన్నిధికి వస్తూ, ప్రభువా సమస్తము నీవు అనుగ్రహించావు, నేను గడ్డిపువ్వు వంటి వాడిని అని చదువుకున్నాము. మేము ఏ పాటి వారం ప్రభువా, నీ వల్లనే మేము జీవించున్నాం కదా, మా మనుగడ నీలోనే ఉన్నది కదా, మా ఆధారం నీవే కదా, నీవు తప్ప మేము ఎక్కడికి వెళ్ళగలము, ఎక్కడికి పారిపోగలము, నీవే మా సమస్తము నీకు అర్పిస్తూ మా జీవితాన్ని నీ పాదాలు చెంత పెడుతూ మా అర్పణ నీకు సమర్పిస్తున్నాము అని ఆ హృదయంతో స్తుతిద్దామని. కేవలం పాట పాడుతూ కాదు కానీ మన హృదయాలు ఎలా ఉన్నాయో సమర్పించుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. ఎందుకంటే ఆయన ఒక్కడే స్తుతి నొందదగిన దేవుడు, ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు. అది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం ఆయనని ఇంకా ఎక్కువగా స్తుతించగలవారము. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పాట పాడుతున్నప్పుడు, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, దైవికమైన మరణము నుండి, స్పిరిచువల్ డెత్ నుండి ప్రభువా యేసయ్యా నన్ను తప్పించి నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలని ఆ యొక్క నిరీక్షణను బట్టి, ఆ యొక్క నిత్య జీవాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ కనపరుస్తూ ఎవ్వరికి లేని గొప్ప ధన్యత ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఒక్క మాట, ప్రభువా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు ప్రభువా, నా జీవితంలో నీవు ఉన్నందుకు నీకు వందనాలు. ఇక్కడ మనం అందరం చాలామంది వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ కదండి, ప్రతి ఒక్కరు చెప్పగలము దేవుడు ఎంత మంచివాడుగా మన జీవితంలో ఉన్నాడు కదా. మన హృదయాలు సమర్పించుకున్నాము. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన హృదయాలు ఆయన వైపు త్రిప్పుతూ ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడూ ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. భయము, ఇంకా భయం లేదండి, మనకు తోడు ఆయనే. పరిస్థితులు ఎటువంటి రీతిగా ఉన్నప్పటికీ ఆయన మనకు తోడు, మన జీవితంలో ఆయన ఉన్నాడండి. ఆ ధైర్యంతో ఆయనకి పాడదామా, స్తుతులు చెల్లిదాము. నిరాశ మనం ముట్టుకోలేదు, ఎందుకంటే ముందుకు కొనసాగింపచేసేవాడు ఆయన. అర్థం చేసుకుంటూ హృదయపూర్వకంగా పాడదాం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. శత్రువును జయించిన
తీసివేసి రోగాన్ని అంతా మాపివేసి ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాపివేసి జయశీలుడవు పరమవైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక జయశీల ఎవరండి పరమ వైద్యుడండి సర్వశక్తిమంతుడు మన రక్షకుడు స్వరమితి బిగ్గరగా స్తుతిద్దాము గంభీరంగా ఆయన యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకున్నామండి. ప్రభువా, నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, మా నమ్మిక నీలోనే, కునుకక నిద్రపోక మమ్మల్ని కాల్చిన వాడవయ్యా. ప్రభువా, నీ యొక్క కృప ఎంత విస్తారమైనది ప్రభువా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. భయము లేదు, దిగులే లేదు, చెప్పగలుగుతాను, ఆ ధైర్యంతో చెప్తాము, నా జీవితం నీ చేతిలోనే ఉందయ్యా. నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా నీ చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే. అటు ఇటు చూడదండి, వేరే వాళ్ళని చూడద్దు, మన దృష్టి ఆయన వైపు ఉంచుదాము. పాడదాము. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడు. మరొకసారి. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. మా మంచి కాపరి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడానికి ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నాయన, ఆకాశము కంటే నీ కృప, నీ ప్రేమ ఎంతో ఎత్తైనది ప్రభా. భూమి సముద్రముల కంటే నీ ప్రేమ ఎంతో లోతైనది ప్రభా. అటువంటి గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నాయన దారి చేర్చుకున్న గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఎన్నిక లేని వారము, పాపముల చేత చచ్చిన బ్రతుకులను ప్రభా యేసయ్యా మీరు ఎన్నిక చేసుకొని నీ యొక్క గొప్ప రక్షణను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను మా స్థానంలో మాకు బదులుగా తండ్రి నీ ప్రాణాన్ని అర్పించి ప్రభా మా పాపములు క్షమించిన గొప్ప దేవుడవు తండ్రి ప్రభా యేసయ్యా. అనేక మార్లు తండ్రి ప్రభా నాయన తండ్రి నీకు వీపు చూపిస్తూ అనేక పర్యాయాలు తండ్రి ప్రభా నువ్వెవరో తెలియనట్టుగా జీవించాం మా బ్రతుకుల్ని ప్రభా మీరు క్షమించి తండ్రి నేను అనుదినము తండ్రి నీ కృప ఏమాత్రం తక్కువ కాకుండా మా జీవితంలో చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఏమి ఇవ్వగలము, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాలు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా జీవితంలో ఏది ఇచ్చినా అది తక్కువే కనుక తండ్రి ప్రభా మా హృదయాలు నీ చేతిలో పెడుతున్నామయ్యా తండ్రి. నీవే మమ్మల్ని నడిపిస్తావని, నీవే మమ్మల్ని తండ్రి నేను ప్రభా ఆఖరి వరకు నిలిపే దేవుడు అని నమ్మకంతో నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. నేను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఆయన ప్రభా మీరు త్రోసివేయక తండ్రి ప్రభా
నీ దరిని మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో వ్యక్తిగతంగా మా కుటుంబాలలో మీరు చేసిన సమస్త మేలును బట్టి తను ఆ పరలోక రాజ్యాన్ని ప్రభా, నిత్య జీవాన్ని ప్రభా మాకు బహుమానంగా అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా కృతజ్ఞతాస్తుతులు, మా స్తుతి ఆరాధన యేసు నామములో నీకు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందామండి. గోత్రాలకు రాయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు నామము నిమిత్తము వారు తరమబడి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు విశ్వాసం ఉంచినందుకు హింసల గుండా పాలవుతున్న వారికి పేతురు భక్తుడు ఏ విధంగా జీవించాలని ఆయన అనేకమైన సత్యాలను వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక పక్కన ఆదరిస్తూ ఉన్నాడు, ఇంకో పక్కన హెచ్చరిస్తూ ఈ విధమైన రీతిలో మీరు జీవించాలి అని ఆయన వివరిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 11, 12 వచనాలలో ఈ లోకములో మీరు ఏ రీతిగా మీ జీవితంలో మీ ప్రాధాన్యత ఉండాలి, ఏ రీతిగా మీరు నడుచుకోవాలని ఆయన వివరిస్తున్న తీరును మనం గుర్తించవచ్చు. 2వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు వారి స్థితిని, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, మీరు ఏ విధంగా భాగ్యమును పొందుకొని ఉన్నారు, ఏ విధమైన తరమై ఉన్నారు. 9వ వచనం మనం గమనించినట్లయితే మీరు ఏర్పరచబడిన జనాంగంగా, మీరు యాజకులు అయ్యున్నారు, మీరు పరిశుద్ధ జనముగా ఉన్నారు, ఆయనకి ఎంతో సమీపమైన వారుగా ఉన్నారు. సో యు ఆర్ వెరీ స్పెషల్ టు హిమ్ that you may proclaim the praises of one who has called you out of darkness into his marvelous light. ఆయన గొప్ప కీర్తిని చాటులాగన మీరు పిలువబడి ఉన్నారు అని వివరిస్తూ ఉన్నాడు. అనేక సత్యాలు ఆయన వివరిస్తూ ఉన్నాడు. సాధారణంగా చూసుకున్నట్లయితే 9వ వచనానికి మనం వెళ్ళినట్లయితే ఒకసారి చదువుకుందాము. దయచేసి 9వ వచనం చదవండి అన్న. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సాధారణంగా ఈ లేఖన భాగము ప్రత్యేకంగా ఇశ్రాయేలీలకి రాయబడుతూ ఎంతో స్పష్టంగా వివరించబడినది. కానీ ఇక్కడ పేతురు భక్తుడు మళ్ళీ తిరిగి ఆ చెదరిపోయిన యూదులకు ఆయన రాస్తా ఉన్నాడు. చెదరిపోయి అక్కడ స్కాటర్ అయిపోయిన యూదులకు ఆయన రాస్తా ఉన్నాడు. కానీ ఈసారి ఆయన రాస్తూ ఏమన్నాడంటే, క్రీస్తు రక్తం ద్వారా మనము కడగబడి ఆయనలో ఐక్యపరచబడిన వారమై ఉన్నామని ఆయన వివరిస్తూ మనందరికీ వర్తించేటట్టుగా ఈ వచనాలను మళ్ళీ తిరిగి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన జ్ఞాపకం చేయక మునుపు ఆయన ఏమని వివరిస్తూ ఉన్నాడు ఈ లేఖన భాగంలో అని మనం ఆలోచన చేసినప్పుడు, మీరు మన స్థితిని ప్రాముఖ్యంగా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. మీరు ఎట్టివారై ఉన్నారు అంటే, ఇక్కడ చూడండి, మీరు చీకటిలో ఉన్నవారై ఉన్నారు అన్నట్టుగా ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. వర్ నాట్ అ పీపుల్ బట్ ఆర్ నౌ ద పీపుల్ ఆఫ్ గాడ్. మీరు ఒక జనముగానే లేరు ఇంతకు ముందుకు, కానీ ఇప్పుడు దేవుని జనాంగంగా మారి ఉన్నారు. హూ హ్యాడ్ నాట్ అబ్టైన్ మర్సీ బట్ నౌ హ్యావ్ అబ్టైన్ మర్సీ. ఇంతకుముందు కనికరం పొందినవారు కాదు, కానీ ఇప్పుడు మీరు కనికరం పొందినవారై ఉన్నారు అని వివరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచి ఉన్నాడు అన్నట్టు చూస్తూ ఉన్నాం. కనుక సాధారణంగా మనము మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చేటప్పుడు చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, నేను చాలా పెద్ద కులంలో ఉన్నానండి, ఆ పెద్ద కులం నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చానండి అని అంటే, ఆ పెద్ద కులం నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడం అనేది అదొక తక్కువ స్థితి అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నవారు కులము, మతము, ధనము ఏదైనప్పటికీ వారి స్థితి ఏంటిది అంటే ఇక్కడ ఉన్న స్థితి. దే ఆర్ నాట్ అ పీపుల్. వారు జనాంగమే కాదు, వారి కనికరము పొందనివారు. కనికరం పొందనివారు అంటే ఏంటంటే దేవుని ఉగ్రత వారి మీద ఉన్నది, దేవుని ఉగ్రత వారి మీద రాబోతా ఉన్నది. వారు దేవుని ఉగ్రతకు పాత్రులైనారు. వారు ఎంత గొప్పవారైనప్పటికీ దేవుని ఉగ్రతకు పాత్రులు అయ్యున్నవారు. అంత మాత్రం కాదు, ఎంత మేధావులైనా ఎవరైనప్పటికీ దే ఆర్ ఇన్ డార్క్నెస్, చీకటిలో ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభు లేని ఏ బిడ్డ యొక్క స్థితి కూడా
దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిజ్ లైఫ్. క్రీస్తు లేని ఎడల ఇదే స్థితిలో ప్రతి మానవుడు ఉన్న తీరుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చాలా ఖచ్చితంగా బల్లగుద్ది ఈ మాటలను వివరిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ద మ్యాన్ who does not have Jesus is the most sick man, or he is the person who is on his deathbed. యేసుక్రీస్తు ప్రభు లేని వ్యక్తి ఎవరైనప్పటికీ ఆయన చర్చ్లో ఉండొచ్చు, మరొక దగ్గర ఉండొచ్చు, కానీ మరణ స్థితిలో ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు లేని వ్యక్తి అన్నిటికంటే ఎక్కువ పేదరికములో ఉన్న వ్యక్తి. ద మోస్ట్ పూరెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ is not the one who dies when dogs come and lick his sores, but the one who dies without knowing Jesus is the most wretched person. అదే లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తున్నాం. కుక్కలు నాకినాయి ఆయన కురుపులను. ఎంత ఎక్కువగా గ్రాఫిక్గా డిస్క్రిప్షన్ ఇచ్చినారు. కానీ ఆయన ధనవంతుడుగా ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ గొప్ప ధనవంతుడు డబ్బున్నప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ మర్సీ. సో యేసుక్రీస్తు ప్రభు లేని ఎడల అది మన స్థితి. ఆ స్థితి గుర్తించినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనమే యేసు ప్రభుకు ఒక గొప్ప మనమే ఆయనకు ఒక గొప్ప క్రెడిట్ అనుకుంటాం. లేకపోతే మనం రావడమే, మనం నమ్మడమే ఆయనకు భాగ్యం. మనం ఆయన దగ్గరికి రావడమే అదొక చాలా ప్రివిలేజ్ దేవునికి అనుకుంటాం. నో, అది కాదు ఇక్కడ వివరించబడేది. మీరు ప్రజలయ్యారు. మీరు కనికరం పొందని వారు కనికరం పొందారు. మీరు చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని పిలిచున్నాడు. సరే, పిలిచున్నాడు. ఎక్కడ పిలిచున్నాడు? ఇటువంటి ప్రజలను, ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను ఆయన ఏర్పరచబడిన జనాంగంగా చేస్తున్నాడు. హీ హెస్ చోజన్ దిస్ జనరేషన్. నాట్ ఎవ్రీబడి ఈజ్ చోజన్. అందరినీ ఏర్పరచుకోలేదు. అందరినీ ఏర్పరచుకున్న తరము కాదు, కానీ యు ఆర్ చోజన్. దట్ మీన్స్ యు ఆర్ వెరీ స్పెషల్ టు హిమ్. ఆయన నిన్ను ఎంపిక చేసుకున్న తరములో ఉన్నావు. నిన్ను ఒక యాజకుడుగా, ఆయన ప్రతినిధిగా ఆయన పెట్టి ఉన్నాడు. ఆయన ప్రతినిధిగా ఉండుటకు ఆయన పిలుచుకొని ఉన్నాడు. పరిశుద్ధ జనాంగంగా ఆయన చేసి ఉన్నాడు. వేరు చేసి ఉన్నాడు. బయట లోకం నుంచి వేరుపరిచున్నాడు, ప్రత్యేకపరిచున్నాడు. ఆయన కొరకు ఆయన పిలుచుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సొత్తు, హిస్ స్పెషల్ పీపుల్. వి ఆర్ గాడ్స్ పీపుల్. మనలము ఆయన వారము, ఆయన సొత్తు అయి ఉన్నాము, ఆయన జనాంగంగా అయి ఉన్నాము. మన స్థితి ఏంటి మునుపు, ఇప్పుడు మన స్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. కనుక సంఘం, ఈ దినాన్న మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు లేఖన భాగం 11వ వచనంలోకి వెళ్ళే ముందు ఇది మనం ఆలోచన చేయాలి. ఇది మా స్థితి ప్రభువా, కానీ ఆ స్థితి నుండి నీవు మమ్మల్ని ఎంపిక చేసుకొని ఉన్నావు. నీ ప్రణాళిక ప్రకారము మా జీవితంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని యాజకులుగా, పరిశుద్ధులుగా, నీ జనాంగంగా, నీ సొత్తువారుగా మమ్మను మాత్రమే చేసుకుని ఉన్నావు. దీన్ని బట్టి నీ కృతజ్ఞతలు అన్నట్టుగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పిన తర్వాత, ఈ మాటలన్నీ వివరించిన తర్వాత 11వ వచనంలో ఆయన ఈ విధంగా ప్రారంభిస్తా ఉన్నాడు. ఏమనంటా ఉన్నాడండి? 11వ వచనం మొదటి పదం చదవండి. ప్రియులారా అంటున్నాడు. సరే, ఇవన్నీ తెలుసుకున్నారు కదా ప్రియులారా, ఇవన్నీ మీరు గుర్తించినారు కదా, ఇవన్నీ అంగీకరిస్తారు కదా అంటే, అవునండి అంగీకరిస్తాం. అవును, దేవుడు ప్రేమిస్తున్నాడు మమ్మల్ని. అవును, దేవుడు ఎంపిక చేసుకొని ఉన్నాడు. అవును, దేవుడు ఎంతో కృప చూపించున్నాడు. ఈ దేవుని కంటే మంచివాడు ఇంకెవరు లేరు అని అంగీకరిస్తున్నారంటే అందరూ కూడా అవునండి అంగీకరిస్తున్నాము అని అంటుండవచ్చు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే పేతురు భక్తుడు, కనుక ప్రియులారా మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకున్నారు కదా, అయితే మీరు చేయాల్సింది ఒకటి ఉంది అని ఎంతో గొప్ప విధముగా ఆయన సంబోధిస్తున్నాడు. ప్రియులారా, ఎవరికి ప్రియులారా? దేవునికి ప్రియమైన వారు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలకు కూడా ప్రియమైన వారు అన్నట్టుగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకు ఇది నాన్న ఈ 11, 12 వచనాల నుంచి ఇది నాన్న ఒక ప్రాముఖ్యమైన అంశం మనం ధ్యానించుటకు ప్రయత్నిద్దాం. అంశము పేరు ఏంటిది అంటే పరదేశులు, లేక ఇంగ్లీష్లో ఏలియన్స్ అని మనం పెట్టుకోవచ్చు. ఏలియన్స్. ఈరోజు ఏలియన్స్ అనే పదము మరి ఎక్కువగా మనం వినడం జరుగుతూ ఉన్నది. మునుపెన్నడూ లేనట్టుగా ట్రంప్ గారు కూడా కొన్ని ఫైల్స్ రిలీజ్ చేయమని చెప్పాడు.
సెక్టర్ 58 ఏమో ఉంటుంది. సో అక్కడ 48 సమ్ ప్లేస్, ఓకే. సో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు ఎంతో కాలం నుంచి. ఏలియన్స్ ఉన్నాయి. సో ఏలియన్స్ అంటే ఏంటి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఏలియన్స్ అంటే క్రీచర్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ అపార్ట్ ఫ్రమ్ ఎర్త్. భూమి కాకుండా ఇంకో ప్రదేశం నుంచి వచ్చే ఒక జీవిని ఏలియన్ అని పిలుస్తారు. ఇంకొకరిని కూడా ఏలియన్ అని పిలుస్తారు. ఎవరినంటే ఈ దేశం కాకుండా ఇంకో దేశం నుంచి, ఈ జనం కాకుండా ఇంకో జనాంగం వారిని కూడా ఏలియన్స్ అని పిలవడం జరుగుతున్నది. లేకపోతే ఇంకా ఏదైనా స్ట్రేంజ్ థింగ్, ఏదన్నా అన్యూజువల్, ఏదన్నా మనకి సాధారణమైనది కాకుండా అసాధారణమైన దాన్ని కూడా దిస్ ఇస్ ఏలియన్ టు మీ, నాకు కొత్తదిగా ఉన్నది, వింతగా ఉన్నదాన్ని కూడా ఏలియన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆ రీతిగా ఇక్కడ వాడబడిన పదాలు కూడా దానికే సమీపంగా ఎంతైనా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది నేను సమాధానం చెప్పాను. ఏలియన్స్ ఉన్నాయని బైబిల్ ఎప్పుడో చెప్తుంది. ఏలియన్స్కి రక్షణ ఉందా? ఏలియన్స్ అంటే ఎవరో అనుకోగలరు. దురాత్మ శక్తి, దురాత్మ సమూహాలు ఉన్నాయని ఎప్పుడో బైబిల్ చెప్తుంది. దేర్ ఆర్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ది ఎయిర్ అండ్ ద సేటన్ వాంట్స్ టు డిసీవ్ ఇన్ ఎనీ మేనర్ ఆర్ ఫామ్, ఓకే. సో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్గా వాళ్ళు, ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ చూస్తే అందులో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఏది సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అని చెప్తా ఉంటాడు. ఏది కొంచెం అద్భుతంగా కనిపించినా కూడా ఈజిప్టులో ఏలియన్స్ ఉన్నాయి, ఒక షో ఉంటుంది నేషనల్ జియోగ్రఫీలో. ఈజిప్టులో అప్పుడే ఏలియన్స్ ఉన్నాయి, పిరమిడ్స్ని ఏలియన్స్ కట్టినారు, ఈ విధంగా వివరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఏలియన్స్ గురించి కాదు నేర్చుకునేది, కానీ సాధారణంగా వివరిస్తాను. కనుక బైబిల్ గ్రంథంలో భూమిలో తప్ప మరి ఎక్కడ కూడా జీవం అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. భూమిలో ఉన్న వారి కొరకే ఆయన ఈ లోకానికి దేవుడయ్యండి లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఈ సత్యాన్ని తిప్పి వేరే దగ్గర జీవం ఉన్నది, వేరే దగ్గర ఏలియన్స్ ఉన్నాయని సాధారణంగా బిబ్లికల్గా మనం ఆలోచన చేసినప్పుడు దర్ నథింగ్ బట్ డీమన్స్ అని గుర్తు చేసుకోవచ్చు. నాట్ అన్ ఎక్స్ట్రా లైఫ్. దేవుడు కేవలం సృష్టి ఇక్కడే చేసినాడు, భూమి మీదే చేశాడు, భూమి మీదే మానవులను చేసినాడు. వేరే గ్రహాలలో ఏదైనా కనుగొన్నట్లయితే అది దుష్టుడికి సంబంధించినవే అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. సో దాట్స్ నాట్ ఆ టాపిక్. సో ఈరోజు మనం ఆలోచన చేస్తున్నట్టయితే, సో ఏలియన్స్ అని ఆ విధంగా, అమ్మో ఇదేంటి విచిత్రంగా ఉంది జీవి, మీరు చాలా చూసి ఉండొచ్చు, మీరు అందరూ కూడా ఏలియన్ బొమ్మ, ఇది విచిత్రంగా ఉంది, ఇది సాధారణంగా లేదు, ఇదేంటి మనకి చెందినట్టుగా లేదు, మనలో ఒకటిలాగా లేదు ఇది అన్నట్టుగా వివరించడం జరుగుతూ ఉన్నది. సాధారణంగా ఆ మాట గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఇక్కడ 11వ వచనంలో పేతురు భక్తుడు ఏలియన్స్ అని పిలుస్తున్నాడు. ఎవరినంటే బయట నుంచి వచ్చిన జీవులను కాదు, మనల్ని ఏలియన్స్ ఉండమని వివరిస్తూ ఉన్నాడు. మీరు వేరేగా ఉండాలి, మీరు సాధారణంగా మీరు అక్కడ మీరు జీవిస్తున్న లోకంలో మీరు అక్కడే ఉండిపోయేటట్టుగా ఉండవు, కానీ పరదేశుల్లాగా మీరు జీవించాలి అన్నట్టుగా ఆయన వివరణ ఇక్కడ కొంచెం చెప్తున్నట్టుగా చూడవచ్చు. ఈ వివరణ ఇస్తున్నప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఇంకోలా కూడా అంటాడు, టూరిస్ట్ లాగా మీరు ఉండాలి. ఒక టూరిస్ట్ ఏ విధంగా ఒక ప్రాంతానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడో ఇంటికి, ఆ రీతిగా మీరు భూలోకంలో ఉన్నారు, భూలోకంలోనే మీరు పరదేశులుగా ఉన్నారు, భూలోకంలోనే మీరు యాత్రికులుగా ఉన్నారు అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తా ఉన్నాం. సాధారణంగా ఎందుకు ఈ అంశాన్ని మనం ధ్యానించాల్సిన అవసరత మరలా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది? ఎందుకండి అంటే సాధారణంగా లోకము ఇక్కడ చెప్పబడుతున్న దృక్పథానికి వ్యతిరేకంగా మనకు ప్రతిదినము మన మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటుంది. మన మైండ్ని ప్రతిదినము కూడా ఈ లేఖన భాగానికి భిన్నంగా అటువంటి అభిప్రాయం కలిగి ఉండడానికి ప్రోత్సహిస్తూ ఉన్నది. కొన్నిసార్లు అది లోకం మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్న లేఖన భాగాలు మనం తీసుకొని ఇదే రీతిగా ఈ ఇహ సంబంధమైనవే లోకము అన్నట్టుగా ఆలోచన చేయడానికి ఉంటా ఉన్నది. కానీ పేతురు భక్తుడు దానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఇక్కడ మన స్థితిని జ్ఞాపకం చేసినవాడు, మన గొప్ప భాగ్యాన్ని జ్ఞాపకం చేసినవాడు, మన బాధ్యతను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సో ఏలియన్స్గా ఉండాలంటే, ఏలియన్స్గా ఉన్నామంటే ఏంటి అంటే ఏ విధంగా భిన్నంగా ఉన్నాం? మనం ఏమన్నా మన కళ్ళు లేని వారమా, లేకపోతే మనం కూడా మన శరీరంలో ఎటువంటి ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే నో, వీస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అది ఇంకొక రీతిగా మనము భిన్నంగా పరదేశులుగా ఉండాల్సిన అవసరం ఉందని లేఖనం వివరిస్తున్నది. ఏ విధంగా ఉండాలి అని చూసుకున్నట్లయితే చదువుకుందాం. 11వ వచనం నుంచి 11వ వచనం చదవండి అన్న.
ప్రియులారా, మీరు పరదేశులను మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి. చాలు, మొదటి మాట ధ్యానిద్దాం. ప్రియులారా అని ప్రారంభిస్తూ ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఏమి మనం గుర్తుపెట్టుకోవాలని చేస్తా ఉన్నాడు? ఇక్కడ మనం పరదేశులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తే ఏమన్నాడంటే, నీకు ఒక గుర్తింపు ఉన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యూ హ్యావ్ అన్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ఎటువంటి ఐడెంటిటీ? ఇట్స్ ఎ డిఫరెంట్ ఐడెంటిటీ. సో ఎక్కడ వ్యత్యాసం ఉంది? ఎలా మనము వేరుగా ఉంటున్నాము? ఎలా మనము ప్రత్యేకంగా ఈ లోకములో మన సహోదరులతో, మన తోటి మానవులతో జీవిస్తున్నప్పుడు ఏ విధంగా మనకి వారికి వ్యత్యాసం ఉన్నది అని వివరిస్తున్నాడంటే, యూ హ్యావ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ. నీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది అని అంటా ఉన్నాడు. నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. నీ గుర్తింపు ఈ లోకంలో ఉన్న వారి గుర్తింపు వంటిది కాదు. నీ గుర్తింపు వేరు. నీవు గుర్తింపు కలిగి ఉండడం అనేది వేరు. యూ హ్యావ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ. ఈ లోకంలో ఉన్న వారికి ఒక గుర్తింపు ఉన్నది, నీకు కూడా ఒక గుర్తింపు ఉన్నది. ఏ విధంగా గుర్తింపు ఉన్నది? ఏంటండి ఆ గుర్తింపు అంటే అదే వివరించాడు కదా. యాత్రికులను పరదేశులనై ఉన్నారు. సాధారణంగా ఈ లోకములో మనము ఎప్పుడు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. దిస్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ హోమ్. ఈ లోకము మనము నిత్యము నిలిచే స్థలం ఏమాత్రం కూడా కాదు. ఈ శరీరము సాధారణంగా ఈ గుడారమును నేను విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 5లో పౌలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మనందరము గుర్తుపెట్టుకోవాలి. పరదేశులుగా ఉంటున్నప్పుడు ఏంటి అంటే, వాట్స్ దాట్ అంటే, ఇట్స్ దట్ వీ ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ. మనకు ఒక ఉన్నతమైన గుర్తింపు ఉన్నది, మనకు ఒక వేరే గుర్తింపు ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. సాధారణంగా మనం ఎక్కడైనా టూరిస్ట్గా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వేరే ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతమే మన ఇల్లులాగా మనం అనేక సార్లు ప్రవర్తించాం. మనం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నట్టుగా హాయిగా ఉండం. మనం వెళ్తాము, ఏ ఉద్దేశం నిమిత్తం వెళ్ళామో ఆ పని చూసుకుంటాం. ఆ పని చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి గృహానికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ పరదేశిగా మనం ఉంటున్నప్పుడు మనం చాలా విషయాలలో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఏంటంటే, నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను అని హాయిగా కంఫర్టబుల్గా, యూ డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ హోమ్ అండ్ యూ స్టే దేర్. ఎప్పుడు అక్కడ ఉన్నా కూడా మన ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఎక్కడన్నా దూరంగా ఉంటున్నా కూడా నేను ఫోన్ చేసి ఇంటి దగ్గర ఏమవుతుందో తెలుసుకోవాలి. అమ్మో, నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నా బాడీ ఆ ప్లేస్లో ఉండొచ్చు, బట్ ఐ వాంట్ టు గో హోమ్ ఎనీహౌ. నేను ఎట్లాగన్నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలాగన్నా నా మైండ్ అంతా కూడా ఇంటి దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో పేతురు భక్తుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయ్యా మీరు శ్రమ పడుతున్నారు, క్రీస్తుని నామం ధరించుకొని మీరు జీవిస్తున్నారు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మీరు మైండ్ని ఇక్కడే సెటిల్ అయిపోయేటట్టు చేసుకోకండి. బట్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ సచ్ అ మేనర్ దట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ అ హోమ్ దట్ ఈస్ అవైటింగ్ యూ. మీ కొరకు ఒక ప్రదేశం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు భక్తుడు అదే ఫిలిప్పీ 3:20లో అంటాడు కదా, మీ పౌరసత్వము, యువర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్, పరలోకమునందు ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బట్ ఈ రోజులలో మనకి లోకం నేర్పించేది, అదే రీతిగా మనమే అలవాటు చేసుకునే ఒక గుర్తింపు ఏంటిదంటే, దట్ వీఆర్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ ఎవర్, యూ బిలాంగ్ హియర్ అండ్ దిస్ ఈజ్ ఆర్ హెవెన్. ఇదే మన పరలోకము అని అనుకుంటూ ఉంటాం. ఇదే మన పరలోకం అనుకొని అటువంటి అభిప్రాయంతో మనం అడుగులు వేస్తూ, అటువంటి అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటూ, అటువంటి అభిప్రాయంతో మనం ఒక్కొక్క అడుగులు ముందుకు వేసినప్పుడు కొన్నిసార్లు క్రైస్తవ జీవితము సారవంతంగా, క్రైస్తవ జీవితము ప్రభావితము చేసేటట్టుగా ఉండదు. కనుక మొదటి విషయాన్ని అదే జ్ఞాపకం చేస్తున్నాడు. సో మీరేం చేయాలి అంటే, యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ అ టెంపోరల్ స్టే. ఇక్కడ ఇది తాత్కాలికంగా ఉంటున్నాము, కొన్ని రోజుల మట్టుకే ఉంటున్నామని జ్ఞాపకం చేసుకో. అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు లివ్ యాజ్ యూ హ్యావ్ టు రిటర్న్ టు యువర్ డెస్టినేషన్. నీ నిత్య రాజ్యమునకు వెళ్ళాలని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకోవాలి అని వివరింపబడుతున్నది. ఇంగ్లీష్లో ప్యారిష్ అని పిలుస్తూ ఉంటారు, కొన్ని చిన్న హాల్స్ని ప్యారిష్ హాల్ అని పిలుస్తారు. ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం కూడా అదే అన్నమాట. ఈ ప్యారిష్ అనే వచ్చిన పదముకి వాడబడిన గ్రీక్ పదమే
పెరియోకోస్ అనే పదం ఇక్కడ వాడబడ్డది. ఎందుకు వాడారు ఈ పదం అంటే, ఈ పదాన్ని ఎందుకు ప్యారిష్ హాల్కి పెట్టారంటే జ్ఞాపకం చేయడానికి. అయ్యా చర్చ్కి వెళ్ళేవారు, అయ్యా ఈ హాల్లో కూడుకునేవారు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పటికీ మీరు ఇక్కడ ఉండిపోవడానికి కాదు, ఇక్కడ తాత్కాలికంగా ఉండి మీరు దేవుని యొద్దకు వెళ్ళాల్సిన అవసరత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియ సంగమా, ఇది నాన్న ఎస్ మనం పరదేశులం, అవును మనము ఈ లోకానికి భిన్నంగా ఉండేవారము. ఎట్టి రీతిగా మనము భిన్నంగా ఉన్నామంటే మన గుర్తింపు విషయంలో. సో ఈరోజు దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్, వాట్స్ మై ఐడెంటిటీ? నా గుర్తింపు ఏమైనది? నేను పరలోకానికి చెందినవాడనా? పరలోకానికి చెందినవాడనైతే పరము వైపు నేను అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నానని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అబ్రహాం గురించి హెబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వివరించబడుతుంది. ఆయనని ఎప్పుడైతే దేవుడు పిలిచి ఉన్నాడో, ఆ దేశం నుంచి ఆయనను పిలిచి ఆయనను బయలు వెళ్ళమని ఉన్నాడో, ఆయన విశ్వాసముతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి ఉన్నాడు. ఆయనకి వాగ్దానము చేయబడింది భూమి, కానీ ఆయనకి నిత్య రాజ్యం వైపు, ఆ పరలోకము పట్టణం వైపు ఆయన కనుదృష్టి ఉంచి యాత్రికునిగా ఆయన ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళిపోయినాడు. విశ్వాసులంగా మన యాత్ర కూడా అంతే అయి ఉన్నది అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. యు అండ్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ. యు అండ్ ఐ ఆర్ పిల్గ్రిమ్స్ అండ్ యు అండ్ ఐ ఆర్ స్ట్రేంజర్స్ ఇన్ దిస్ ఎర్త్. సో ఈ ఐడెంటిటీ మనం క్యారీ చేస్తూ ఉన్నామా? ఈ ఐడెంటిటీ, ఈ గుర్తింపు ద్వారానే మనము జీవిస్తున్నామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేక మనము ఇహ సంబంధమైన మనస్తత్వంతోనే ఆర్ వి లివింగ్ లైక్ దిస్ ఈజ్ అ పర్మనెంట్ హోమ్ అండ్ దట్ వీ విల్ స్టే హియర్ ఫర్ ఎవర్, అలానే జీవిస్తున్నట్లయితే ఇది నాన్న మేల్కొని, ఐ డోంట్ బిలాంగ్ హియర్, దేర్ ఇస్ అ ప్లేస్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ప్లేస్. నాకు ఒక స్థలము సిద్ధపరచబడి ఉన్నది, అక్కడికి నేను సిద్ధపడాలనే భావంతో ముందుకు వెళ్తాం. అది మొదటిది. రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత భాగం చదవండి అన్న. యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరులను విసర్జించి చాలు. ఇక్కడ రెండో భాగం చెప్తున్నాడు. సో అవును, ఇప్పుడు మీరు ఒక గుర్తింపు కలిగి ఉన్నారు, యాత్రికులై ఉన్నారు, ప్రయాణికులై ఉన్నారు, మీరు లగేజ్ కొంచెం పెట్టుకొని మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీర ఇచ్చలు ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్లెష్లీ లస్ దట్ వార్ అగేన్స్ట్ ద సోల్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులంగా మనం సుకూన్గా, మనము హాయిగా, మనం ఏ చింత లేకుండా బాగా మనం వెళ్ళిపోతాము. నో, ఎవ్రీడే యూ విల్ బీ అండర్ అటాక్. ప్రతిదినము నీ మీద దాడి చేయబడడానికి ఎంతైనా కూడా అవకాశం ఉన్నది. ఎక్కడి నుంచి దాడి? స్థానికంగా ఫ్లెష్లీ లస్ అంటున్నాడు ఇక్కడ. అది మన స్వభావ సిద్ధంగా మనము వీఆర్ రిడీమ్డ్ బట్ వీఆర్ స్టిల్ ఇన్ ది అన్రిడీమ్డ్ బాడీ. మనము నిజంగా విమోచించబడ్డామంటే ఖచ్చితంగా, కానీ ఇంకా విమోచించబడని శరీరంలోనే నివసిస్తున్నాం. ఈ గుడారము ఇంకా విమోచించబడిన శరీరము కాదు. ఎందుకంటే యోహాను భక్తుడు కూడా అంటాడు కదా, మొదటి యోహాను 3వ అధ్యాయంలో, ఆయన్ని చూసినప్పుడు మనం ఆయన వలే మారుదుము, అంటే ఆయన పరిశుద్ధుడు ఉన్నట్టు మనం అవుతాం. ఎందుకు? విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ వెన్ వీ సీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే అప్పుడు దాకా నువ్వు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, యూ వేజ్ వార్ అగేన్స్ట్ యువర్ ఓన్ ఫ్లెష్. నీ సొంత శరీరముకు విరుద్ధంగా నువ్వు పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు పోరాడాలి అంటే, నీవు ఇహ సంబంధమైన వాడవు కాదు కాబట్టి. నువ్వు ఒకవేళ ఈ లోకంలో యాత్రికుడు కాకుండా నీ పర్మనెంట్ అడ్రస్ ఇదే అయితే నువ్వు అప్పుడు పోరాడని అవసరం లేదు. కానీ నీవు పరదేశుడవు కదా, నీవు ఈ లోకానికి చెందినవాడవు కాదు కదా, నీవు పరదేశుడవు, నీవు యాత్రికుడివి కదా. సో యూ హ్యావ్ టు వేజ్ వార్ అగేన్స్ట్ ఫ్లెష్లీ లస్. ఈ శరీరీచ్ఛలను, ద ప్యాషన్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఏవైతే ఈడుస్తూ ఉంటాయో, ఏవైతే లాగుతూ ఉంటాయో, వాటికి వ్యతిరేకంగా నువ్వేం చేయాలి? వాటిని నువ్వు విసర్జించాలి. యూ హ్యావ్ టు అబ్స్టెయిన్. ఇక్కడ అబ్స్టెయిన్ అనే మాట ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం గుర్తిస్తూ ఉంటామంటే, ఇది కేవలము ఒకసారి సరే నేను వదిలేసినాను అన్నట్టుగా. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. ప్రతిదినం, ప్రతి క్షణము, ప్రతి గడియలో ఖచ్చితంగా ఈ శరీరేచ్ఛలను విసర్జించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. అంటే ఇక్కడ ఇంకోటి, సరే నేను చూసి చూడనట్టు వదిలేస్తానని ప్యాసివ్గా బిహేవ్ చేయడం కాదు. నేను చూసి చూడనట్లు ఈ
శరీరేచ్ఛలను వదిలేస్తాను అని అనడం కాదు. యు గాట్ టు యాక్టివ్లీ వేజ్ వార్. అవి ఏం చేస్తూ ఉన్నాయి? నీ శరీరంతో పోరాడుతూ ఉన్నాయి. నీ శరీరేచ్ఛలు వచ్చి ప్రతిదినము మనందరి జీవితాలలో వీఆర్ ఫేసింగ్ అ వార్. అయితే ప్రతిసారి ఆ యుద్ధం ఏర్పడుతున్నప్పుడు, ప్రతిసారి ఆ పోరాటము జరుగుతున్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, ఐ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్. నేను వ్యతిరేకంగా పోరాడాలి, నేను దూరంగా ఉండాల్సిన అవసరత ఉన్నది. సో దట్స్ ద సెకండ్ థింగ్. ఎందుకయ్యా మనం ఏలియన్స్? ఏ విధంగా మనం ఏలియన్స్? ఏ విధంగా వేరై ఉన్నాం? ఏ విధంగా ప్రత్యేకంగా ఉన్నాం? యూ నాట్ ఓన్లీ హ్యావ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ, యూ హ్యావ్ అ డిఫరెంట్ బ్యాటిల్. నీ పోరాటము వేరు, నీ పోరాటము వేరైనది. నీ పోరాటము జీవితంలో యువర్ బ్యాటిల్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండ్ యువర్ బ్యాటిల్ ఇస్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఫ్లెష్. నీ శరీరానికి వ్యతిరేకంగా, శరీరేచ్ఛలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన భాగ్యము నీది. ఎందుకంటే నీవు యాత్రికుడు. నీవు ఎలాంటి వాడు అంటే, నువ్వు యాత్రికుడు. నేను ఇక్కడే ఉంచాలని లాగేస్తున్నాయి కొన్ని ఆశలు, నేను ఇక్కడే ఉంచడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్న సమయంలో నీవు మాత్రము యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఇటర్నల్ హోమ్. సో యూ హ్యావ్ టు వేజ్ వార్ అగేన్స్ట్ ద ఫ్లెష్ అని ఇక్కడ చాలా ఖచ్చితమైన రీతిలో పేతురు భక్తుడు హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం. మీరేమి సుఖవంతమైన ప్రదేశంలో వారు లేరు, సుఖవంతమైన క్రైస్తవ జీవితంలో ఇక్కడ ఉన్నవారు లేరు. ఇక్కడ ఎంతో మంచి పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నవారు కాదు వీరు. అప్పటికే శ్రమలలో ఉన్నారు, అప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, క్రీస్తు నామం ధరించుకున్న తరమబడుతూ ఉన్నారు. అప్పటికే నీరో చక్రవర్తి వారిని మంట పెట్టి కాలుస్తూ ఉన్నాడు, జంతువుల చర్మంలలో కుట్టేసి జంతువులకు ఆహారంగా ఇస్తున్నాడు. అటువంటి సమయంలో పేతురు భక్తుడు రాయాల్సిన మాట, అయ్యా ఏం కాదు, నిత్య రాజ్యం ఉంది, కంగారు పడకండి మీరు, అయ్యా ఏం కాదు, నిరీక్షణ కలిగి ఉండండి. ఆ మాటలు చెప్పాడు. కానీ అయినా కూడా ఏమన్నాడంటే, యూ గాట్ టు వేజ్ వార్ అగేన్స్ట్ ద ఫ్లెష్. నీవు నీ శరీరానికి విరుద్ధంగా నీవు ఖచ్చితంగా ఏవైతే పోరాటం చేస్తున్నాయో వాటికి వ్యతిరేకంగా నువ్వు విసర్జించాల్సిన అవసరత ఉన్నది. బట్ ఈరోజు ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏం జరుగుతుంది అంటే, ఈరోజు మనము దీనికి భిన్నంగా చూస్తున్నాం. అంటే మనం ఒక పోరాటంలో లేము, మన శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడమే ఒక రకమైన ఆశీర్వాదం అయిపోయింది. ఈరోజు టు ఫుల్ఫిల్ ఆ ఫ్లెష్లీ లాస్ హ్యాస్ బికమ్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వంలో, క్రిస్టెండంలో మన శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మనం వాడుకోవడం జరుగుతున్నది. కనుక వీ హ్యావ్ అ డిఫరెంట్ బ్యాటిల్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఫ్లెష్. శరీరానికి వ్యతిరేకంగా పోరాడుట మన భాగ్యం. పోరాడుతున్నామా? హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బ్యాటిల్ ఎనీ టైం? ఈ బ్యాటిల్ అవుతుందా, లేకపోతే ఆల్రెడీ మనల్ని ఓడగొట్టేసి మనము ఈల్డ్ అయిపోయి ఉన్నామా? మన చూపులలో, మన నిర్ణయాల్లో, మన కోరికలలో, మన ప్రవర్తనలో వేరే వారికి ఈ విషయాలు చేయడానికి ఒక బ్యాటిల్ ఉండదు. మనం యుద్ధం చేయాలి, అయ్యో చేయాలా వద్దా, చేయాలా వద్దా, ఒక కైండ్ ఆఫ్ డైలమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో వెన్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడి ఆయన ఆత్మ ద్వారా నీవు లేఖనాల వెలుగులో నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన విజయం మనకిస్తాడు. ఆయన విసర్జించుటకు శక్తి సామర్థ్యత ఆయన కలుగజేస్తాడు. సో పరదేశులైన మీరు ఏం యుద్ధం చేయాలి? ఎలా మీరు పోరాడాలి? ఎవరితో మీరు పోరాడాలి? ఒకరితో ఒకరు పోరాడాలా? మరొకరితో పోరాడాలా? క్రైస్తవులు కాని వారందరినీ మనం కొట్టాలా? ఏం చేయాలి? యువర్ ఫైట్ షుడ్ బిగిన్ ఆన్ ది ఇన్సైడ్. నీ పోరాటము నీలోనే ప్రారంభం అవ్వాలి. ఆ పోరాటము ఇప్పటికే జరుగుతుంది కనుక నీవు ఆ పోరాటంలో విజయం సాధించుటకు విసర్జించాలి. అబ్స్టెయిన్ అన్నాడు. అంటే ఇది అసాధ్యము కాదు, ఇది సాధ్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. కనుక ఈరోజు వాట్ ద వరల్డ్ ఈజ్ జనరలైజింగ్, వాట్ ద వరల్డ్ ఈజ్ నార్మలైజింగ్, ఇది నార్మల్, దిస్ ఈజ్ సంథింగ్ నార్మల్. ఈ విధంగా జీవించవచ్చు, ఎస్ జీవించవచ్చు. నువ్వు ఈ లోక సంబంధుడవైతే, ఈ లోకానికి చెందిన వాడైతే అదే విధిగా జీవించవచ్చు. కానీ నువ్వు పరలోకానికి సంబంధించిన వాడైతే అదే శరీరేచ్ఛలకు లొంగకూడదు, అదే శరీరేచ్ఛలకు నీవు సాగిలపడకూడదు. అదే శరీరేచ్ఛలు నిన్ను లాగుతా ఉన్నప్పుడు నీకు పరిష్కారము దేవుని యొద్ద ఉన్నది. సో మై డియర్ క్రిస్టియన్, టుడే ఎస్ ద బ్యాటిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఎంతో కఠినమైన యుద్ధము. కానీ ఈ యుద్ధంలో ప్రత్యేకత ఏంటి తెలుసా అండి? యుద్ధం యెహోవాదే. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యెహోవాదే కాకుండా ఇంకా దీనిలో ఈ యుద్ధంలో
ఏ విధంగా పోరాడాలో నేర్పించేది ఎవరంటే దేవుడే. ఈ యుద్ధానికి కావలసిన కవచము ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఈ యుద్ధంలో సహాయపడేది ఎవరంటే దేవుడే. యుద్ధంలో విజయం ఇచ్చేది ఎవరంటే దేవుడే. యుద్ధం యెహోవాదే, సింపుల్ టర్మ్. మనం ఏం చేయాలి? సర్వకవచం ధరించుకోవాలి, యుద్ధం చేయడానికి సిద్ధపడాలి, యుద్ధం చేయడానికి ముందుకెళ్ళాలి. ఆయన మీద ఆధారపడి మనం అడుగులు వేసినప్పుడు యుద్ధం ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు పోరాటం ఇష్టం లేదు, పోరాటంలాగా తీసుకోవట్లేదు. అందుకని ఇక్కడ చూడండి, ఫ్లెష్లీ లస్ట్ దట్ వార్ అగేన్స్ట్ ద సోల్. ఆత్మకు వ్యతిరేకంగా, నీ శరీరానికి శరీరేచ్ఛలు దేని వ్యతిరేకంగా పోరాడుతుంది? ఆత్మకు వ్యతిరేకంగా. సంథింగ్ దట్ హర్ట్ యువర్ సోల్, నాట్ ప్రైమరీలీ యువర్ బాడీ. ఒకవేళ నువ్వు ఈ శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటే నీ శరీరానికి నష్టము కలగకపోవచ్చు కొన్ని విషయాలలో. కానీ ఇవి ఏం చేస్తానంటే నీ ఆత్మ సన్నగిల్లడానికి, నీ ఆత్మలో నువ్వు బలహీనుడు అవ్వడానికి, ఆత్మ బలపడకుండా ఉండడానికి 1000 రకాల ప్రయత్నాలు శరీరం ఎప్పుడూ కూడా చేస్తూ ఉన్నది. ద థింగ్స్ దట్ యు డూ ఇన్ ద ఫ్లెష్ విల్ నాట్ జస్ట్ ఎఫెక్ట్ యువర్ ఫ్లెష్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ సోల్. నువ్వు శరీరంలో చేసే ప్రతిక్రియ నీ శరీరంను మాత్రమే ప్రభావితం చేయదు, నీ ఆత్మ సన్నగిల్లేటట్టు, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కనుక నేనేం చేస్తానంటే ఐఎమ్ ఎన్ ఏలియన్. ఎందుకంటే ఇతరులు కంఫర్టబుల్గా బూతులు మాట్లాడడం అనేది ఇతరులకు అది తప్పు కాదు కదా. అది కోపం. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాడు నాతో డిస్కస్ చేస్తూ ఏమన్నాడంటే, ఒకసారి ఆయన సిగరెట్ తాగడం నేను చూసినప్పుడు నా స్కూల్ ఫ్రెండ్ మాట్లాడాను అనమాట. ఎందుకురా ఇట్లా తాగుతావు, అట్లా తాగొద్దు కదా, నువ్వు ఇంతకుముందు ఇది చేయకపోతుండే కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే, శామ్ ఇదంతా నేను కూడా అట్లనే అనుకున్నా కానీ ఇదంతా కల్చర్ రా. మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం దేన్ని పాపంగా డిఫైన్ చేస్తే అది మన కల్చర్ ప్రకారం మనం సెట్ చేసుకుంటాం తప్పించి అది మనం అట్లా డిజైన్ చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు అన్ని తప్పులు ఇవి తప్పులు అనడానికి లేదు. కోపం వచ్చినప్పుడు నార్మల్గా అరుస్తాం, అట్లనే బూతులు మాట్లాడతాం, అందులో తప్పేముంది అని ఆయన కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేశాడు అనమాట నాకు. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఐడియాలజీ దట్ లింగర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, రైట్? సో సంథింగ్ నార్మల్, సంథింగ్ దట్ కమ్స్ అవుట్. వై? బికాజ్ యూ హ్యావెంట్ హ్యాడ్ అ న్యూ హార్ట్. నీకు నూతన హృదయం లేనందుకు అది నీకు భిన్నంగా అనిపించదు. నూతన హృదయం నీకు అనుగ్రహింపబడనందుకు నీకు ఇది వ్యతిరేకమైనది, ఇది నాకు తగినది కాదు కదా అని అనిపించదు. మొన్న కాలేజ్లో దేవుని స్వరూప్యం గురించి వివరిస్తా ఉన్నాను. దేవుని స్వరూప్యంలో చేయబడ్డాం, కానీ పాపము వలన దేవుని స్వరూప్యంలో చేయబడ్డ మనము ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇస్ మార్డ్. అంటే ఒక బ్లడ్ అయిపోయింది. అంటే సరిగ్గా చూడలేకుండా, అంటే దేవుని ఎరగలేకుండా, పాపాన్ని పాపంగా గుర్తించలేకుండా మారిపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ క్రీస్తు ప్రయుద్ధకు వస్తామో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, క్రీస్తునందు నాటబడతామో, మళ్ళీ తిరిగి ఆయన స్వారూప్యాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఏదైతే కోల్పోయిన స్వారూప్యం ఉన్నదో మళ్ళీ ఆ స్వారూప్యంలోకి మార్చబడ్డానికి అది క్రీస్తు ద్వారా సాధ్యమవుతున్నది. కనుక నౌ ఇఫ్ యు ఆర్ రెన్యూడ్, నీ మనస్సును నువ్వు నూతనపరుచుకున్నప్పుడు, నీ మనస్సును నువ్వు రూపాంతరపరచబడినప్పుడు దేవుని సహాయము ద్వారా యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ బ్యాటిల్. వాట్ ఆర్ యువర్ బ్యాటిల్స్ టుడే? ఈరోజు నీ పోరాటం ఉన్నదా? ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్, అది ఉందా? ఈరోజు ఏమైపోయిందంటే బ్యాటిల్ కాదు కదా, వి బ్యాటిల్ అగేన్స్ట్ ద స్పిరిచువల్ డిజైర్స్ అనేది అయిపోయింది. ఆత్మీయ ఆశలకి వ్యతిరేకంగా, ఆత్మీయ ఆశలతో పోరాడే స్థితిలో కొన్నిసార్లు ఉండే పరిస్థితిలో ఉన్నాయి. సో డియర్ క్రిస్టియన్, రిమెంబర్ దట్ యు ఆర్ గోయింగ్ టు అ ప్లేస్ విచ్ ఇస్ యువర్ హోమ్. నీ నిత్య రాజ్యం వైపు నువ్వు వెళ్తా ఉన్నావు. అటువంటి పరిస్థితిలో నీ గుర్తింపు వేరు. వాట్స్ యువర్ ఐడెంటిటీ టుడే? ఆర్ యూ డిఫైన్డ్ బై ద మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్? నీ గుర్తింపు ఏమైనది ఈ లోకంలో? తాత్కాలికమైన ఈ సహజమైన వాటి బట్టి మన గుర్తింపు అయినదా? మనకు ఉన్న వాటి బట్టి, మనం చేసే ఉద్యోగం బట్టి, మరొకటి బట్టి గుర్తింపు అయినదా? దేవుని కృప వలన అవి కూడా దేవుడు ఇచ్చినవే. కానీ దట్ షుడెంట్ బి యువర్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ కెన్ ఓన్లీ బీ ఫౌండ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో మాత్రకే మన గుర్తింపు ఉన్నది. అదే చెప్పాడు కదా ఇక్కడ పైన, మీరు ఏర్పరచబడిన జనాంగము, ఆయన సొత్తు అయి ఉన్నారు, పరిశుద్ధమైన వారు, మీరు ఆయన గుణగణాలు ప్రకటించుటకు పిలువబడినారు. దట్స్ అవర్ ఐడెంటిటీ. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్ అండ్ దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్. మరి ఆ గుర్తింపును కలిగిన మనం యాత్రికులుగా ఉంటున్నామా? ఆ గుర్తింపును కలిగిన మనం వేరే పోరాటము
పోరాడుతున్నామా? మూడోది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే మాట్లాడుతూ చదవండి అన్న తర్వాత భాగం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు ఆ వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఓకే, చాలు. 12వ వచనంలో, హ్యావింగ్ యువర్ కండెంట్ ఆనరబుల్ అమాంగ్ ద జెంటైల్స్ దట్ వెన్ దే స్పీక్ అగేన్స్ట్ యు యాజ్ ఈవిల్ డూవర్స్ దే మే బై యువర్ గుడ్ వర్క్స్ విచ్ దే అబ్జర్వ్ గ్లోరిఫై గాడ్ ఇన్ ద డే ఆఫ్ విజిటేషన్. ఇక్కడ మూడోది, ఏలియన్స్ ఉండడానికి ఎలా ఇంకా భిన్నంగా ఉండాలి, ఎలా ఇంకా ప్రత్యేకంగా ఉండాలి అంటే యూ గాట్ హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్, ఇంకొక భిన్నమైన జీవితము, ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకింపబడిన జీవితం. ఆనాడు వీరు జీవించే కాలములలో వీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్యజనులు మీ విషయము చెడుగా మాట్లాడతారు. దే స్పీక్ ఈవిల్ ఆఫ్ యూ. ఎందుకు వీరు ఈ విధంగా చెడుగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే రోమీలు చేసినట్టు వీరు ఉండేవారు కాదు, రోమీలు ఉన్నట్టుగా వీరు ఉండేవారు ఏమాత్రం కూడా కాదు. వారు ఏం చేశారు అంటే దే హ్యాడ్ ఎంపరర్ వర్షిప్. ఎవరైతే రాజుగా వెళుతా ఉన్నాడో ఆయననే సాగిలపడి ఆరాధించేవాళ్ళు. బట్ క్రిస్టియన్స్ యూస్ టు కమ్ అండ్ సే వీ విల్ నాట్ బౌ టు ది ఎంపరర్, వీ హ్యావ్ అన్ అదర్ కింగ్. ఇంకొక రాజు మాకున్నాడు, ఆయనను మాత్రమే ప్రభని పిలుస్తాం, ఆయనను మాత్రమే ఆరాధిస్తాం. ఖచ్చితమైన రీతిలో ఆ మాట మీద వారు నిల్చునేవారు. వారు దేవునికి మాత్రమే సాగిలపడాలని నిర్ణయించుకునేవారు. వాళ్ళకి గేమ్స్ ఉండేవి, రోమన్ గేమ్స్ చాలా ఉండేవి. కొలోసియం అట్లాంటి పెద్ద పెద్ద స్టేడియంస్ దాంట్లో మనుషులని చిత్రహింసలు పెట్టి చంపేవారు. అదొక ఆట అన్నమాట, భయంకరమైన ఆటలు. మీకు హిస్టరీ మీరు యూట్యూబ్లో చాలా ఉంటుంది, రోమిలు ఏ విధంగా ఉండేవాళ్ళు చూసుకున్నారు. దే వర్ పేగన్ సాక్రిఫైజెస్, గొప్ప పండుగలుండి ఆచారాలు చేస్తూ అన్ని అర్పణలు అర్పించేవారు. వారికి ఆ రోమన్ స్పోర్ట్స్ గేమ్స్ అన్ని రీతిలుగా వారు ఆనందించేవారు. అందులో భయంకరమైన రక్తాన్ని చిందించడం ఉండేది. అందులో అందరూ ఆనందించేవారు. ఇద్దరు గ్లాడియేటర్స్ వచ్చి ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు అందరు ఆనందించేవారు, అందరు చప్పట్లు కొట్టేవారు. జంతువులతో వచ్చి బానిసలు పోరాడి జంతువులు తినేస్తున్నప్పుడు ఆనందించేవారు. అప్పటికి అదే ఆ వారికి ఎంటర్టైన్మెంట్. ఈరోజు అది ఎంటర్టైన్మెంట్ అంటే నమ్ముతామండి మనం. ఈరోజు అమ్మో అంత భయంకరమైనది అట్లా ఎట్లా చూడగలుగుతాం అంటాం. బట్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ బిగ్ స్క్రీన్స్ టుడే, రైట్? అదే స్క్రీన్స్ మీద ఈరోజు కూడా పోర్ట్రేట్ చేయబడతా ఉన్నది. దట్స్ ద సేమ్ థింగ్. దే సా ఇట్ ఇన్ స్టేడియమ్స్, వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద స్క్రీన్స్. ఈరోజు ఆ స్టేడియంలలో చూసిన వాళ్ళు ఈరోజు స్క్రీన్స్ మీద పోర్ట్రేట్ చేయబడుతుంది. సో దట్స్ వాట్ దే డిడ్. సో అట్లా రోమీలు అందరు జీవిస్తున్న సమయంలో దే వర్ పీపుల్ హూ ఆర్ నాట్ అటెండింగ్ దీస్ థింగ్స్. కొంతమంది దీన్ని అటెండ్ అయ్యేటోళ్ళు కాదు. ఎందుకు అంటే రోమా సామ్రాజ్యానికి క్రైస్తవ్యం ఎంత డ్యామేజ్ చేసిందంటే, రోమా సామ్రాజ్యంలో చిన్నగా అక్కడక్కడ రక్షించబడ్డారు. సైనికులు కూడా క్రైస్తవులు అయిపోయినారు. ఇప్పుడు ఈ సైన్యంలో అవసరం, ఈ సైనికులేమో ఇట్లాంటి వాటిల్లో ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోయేవారు. అలా చాలా మంది క్రైస్తవ్యాన్ని వారు విశ్వాసం ఉంచి వీటిలలో వారు ఉండేవారు కాదు. అప్పుడు వీటి కొరకు కూడా వారిని హతసాక్షులు చేశారు. ఈ కారణాలను బట్టి కూడా చాలామందిని చంపివేస్తున్నారు. సో రెసిస్టెన్స్ టువర్డ్స్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద వరల్డ్. ఒక రెసిస్టెన్స్ అనేది ఇట్స్ నాట్ యారగెన్స్. ఈరోజు కొన్ని చేయకుండా ఉండడం అనేది తిరుగుబాటు కాదు. నేను ఇది చెయ్యను అని చెప్పడము అది మన సేఫ్టీ చూసుకోవడం కాదు. నో మ్యాటర్ వాట్, దట్స్ అ ప్రయారిటీ అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్. మా జీవితం వేరు. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరు జీవించినట్టే నా జీవితం ఉండదు, అందరు జీవించినట్టే నా జీవితంలో ప్రాధాన్యతలు ఉండవు, అందరు జీవించినట్టే ఆ ఎంపరర్ వర్షిప్ ఉండదు, అందరు జీవించినట్టే పేగన్ సాక్రిఫైజెస్ ఉండవు, అందరు జీవించినట్టే ఆ గేమ్స్ అన్నిట్లో నేను పాల్పంపులు పొందను, అందరు జీవించినట్టే అదే రీతి అయిన వైఖరితో నేను ఉండను. కానీ నా జీవితము భిన్నమైనది. ఎందుకు అంటే బికాజ్ ఐ ఆమ్ నాట్ బిలాంగింగ్ టు ద రోమన్ ఎంపైర్. రోమా సామ్రాజ్యానికి చెందినవాడని కాదు నేను. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హెవెన్. నేను పరసంబంధమైన వాడను అని జ్ఞాపకం చేసి. సో హౌ ఇస్ అవర్ లైఫ్ టుడే? ఇది మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకునే అంశం అండి. ఇది మనం సంఘంగా పరిశీలన చేసుకోక మునుపు వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో భిన్నమైన ప్రవర్తన ఏదైనా ఉందా? నా జీవితంలో నా స్నేహితులందరూ నాతో ఉన్నప్పుడు వారికి ఆశీర్వాదం ఉంది, నాకు ఆశీర్వాదం ఉంది. వారు ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు, నేను ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాను. అది కాదు కదా రుజువు అంటే.
అది కాదు కదా నువ్వు దేవునికి చెందినవాడు అని చెప్పడానికి. అది కాదు కదా ఈరోజు ఎందుకలా మనం అనుకుంటున్నాం. మనకంటే ఆశీర్వాదాలు, ఒకవేళ ఆశీర్వాదాలు ఓన్లీ ఫిజికల్ అయితే మనకంటే ఇందాక మనం చూసినట్టుగా అట్లా పుల్లారెడ్డి గారిలాగా చాలామంది ఉన్నారు. బట్ దాట్స్ నాట్ ద ట్రూ బ్లెస్సింగ్, రైట్? ద ట్రూ బ్లెస్సింగ్ ఈస్ బిలాంగింగ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజమైన ఆశీర్వాదం ఆయనకు చెందిన వారముగా ఉండడము, నిజమైన ఆశీర్వాదము ఆయనను తెలుసుకున్నాము అని జ్ఞానము కలిగి ఉండడం, నిజంగా మనం ఆశీర్వాదింపబడ్డామంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం. ఈరోజు ఏమైపోయిందంటే క్రిస్టియన్డంలో ఈ ప్రత్యేకమైనది అదొక లీగలిజం అన్నట్టు అనుకుంటున్నారు. అంటే ప్రత్యేకంగా ఉండడం ఇదంతా మనకి చెందినది కాదు, ప్రత్యేకంగా ఉండడం ఇది కొంచెం చాలా డాగ్మాటిక్, ఇది కొంచెం వింతగా ఉంది. అంటే మరి ఆల్ దీస్ పీపుల్ డైడ్ ఫర్ ద సేక్ దట్ దే లివ్ డిఫరెంట్లీ. వాళ్ళందరూ ఎందుకు మరణించినారంటే వారు ప్రత్యేకంగా జీవించినారు కనుకనే మరణించినారు. సో నీ క్రిస్టియన్, హౌ ఇస్ అవర్ లైఫ్? మన జీవితం ఏ విధంగా ఉన్నది? దట్స్ ద థర్డ్ థింగ్. 4వది అక్కడే గమనించినట్లయితే మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటున్నారు? చదవండి. అన్యజనులు మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుతున్నాడు పేతురు భక్తుడు. ఎందుకంటే ఫోర్త్లీ మంచి ప్రవర్తన కలిగి ఉండాలా. సో అ డిఫరెంట్ విట్నెస్, ఇంకొక భిన్నమైన సాక్ష్యం, మంచి ప్రవర్తన కలిగి దేనికి ఉండాలి? వారు దేవుని మహిమపరచు నిమిత్తం, దేవుడు వచ్చినప్పుడు దేవుని మహిమపరచు నిమిత్తము మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీ మంచి ప్రవర్తన ద్వారా వారు ఏం తెలుసుకోవాలంటే దేవుని వైపుగా దే షుడ్ బి పాయింటెడ్. సో డిఫరెంట్ విట్నెస్ పాయింటింగ్ అదర్స్ టు గాడ్. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వెన్ వీ టాట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ టు అవర్ సెల్ఫ్, మనల్ని మన వైపు మన మంచితనం బట్టి మనమే పాయింట్ చేయబడాలని బోధించబడుతున్న తరంలో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు పాయింట్ పీపుల్ టు క్రైస్ట్ త్రూ ద గుడ్ వర్క్స్ దట్ వీ డూ. మంచి క్రియలను బట్టి, మంచి ప్రవర్తనను బట్టి. సో ఇక్కడ చాలా ఖచ్చితంగా మనం గుర్తించాలి ఏంటంటే ఇలా మనము భిన్నంగా ఉండాలని చెప్పేసి నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఐసోలేషన్. ఇక్కడ ఒంటరిగా ఒక మూలకు ఉండమని చెప్పట్లేదు, కానీ వారి మధ్యనే ఉంటూ, వారితోనే ఉంటూ, వారి మధ్య మంచి క్రియలు కనబడేటట్టుగా, మంచి ప్రవర్తన ఉండేటట్టుగా ఉండాలి. అ డిఫరెంట్ విట్నెస్. యు డోంట్ స్పీక్ లైక్ దెమ్, యు డోంట్ టాక్ లైక్ దెమ్, యు డోంట్ రియాక్ట్ లైక్ దెమ్. వారి వలె నేను ఉండను, వారి వలె నేను, నా ప్రాధాన్యతలు ఉండవు, ఇతరుల వలె ఉండదు. ఎందుకంటే నేను యాత్రికుడను, నేను ప్రయాణకుడను, నేను ఐఎమ్ ఎన్ ఏలియన్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఒక పరదేశినై ఉన్నాను. అ డిఫరెంట్ విట్నెస్. దట్స్ వాట్ దే డిడ్ ఆల్సో. మొదటి శతాబ్దంలో వారు అదే చేసి ఉన్నారు. వారు మంచి క్రియలను బట్టి వారు ఒకటే సాక్ష్యం ఇచ్చినారు. వారు క్రీస్తుని వెంబడించిన వ్యక్తులు, వీరి మధ్య గొప్ప దైవికమైన ప్రేమ ఉన్నదనే సాక్ష్యాన్ని వారు ఇచ్చి ఉన్నారు. గనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రవర్తనను బట్టి, మంచి క్రియలను బట్టి గుర్తింపు పొందే వారంగా ఉండాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. ఈ లోకంలోకి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనము ఈ బోధను మనం విశ్వాసం ఉంచుతూ ఉంటాం. యు ఆర్ నాట్ సేవ్డ్ బై గుడ్ వర్క్స్. మనం మంచి క్రియలను చేయడం బట్టి రక్షించబడం, కానీ మనము రక్షించబడింది మంచి క్రియలు చేయుటకు. కనుక విశ్వాసులంగా విశ్వాస సహితమైన ప్రవర్తన, విశ్వాసులకు తగిన ప్రవర్తన మంచి క్రియలు చేయటంలో కనుపరచాల్సిన అవసరత ఉన్నది. మంచి క్రియలు దేనికి? మనం మంచి సంపాదించుకోవడానికి కాదు. మంచి క్రియలు దేనికి? మనము సహాయం చేసే వారంగాని గుర్తింపు పొందడానికి కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు ఇస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ప్రజలు చూడడానికి చేయకండి, దేవుని చూడడానికి చేయండి. బట్ వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యూ డూ ఇట్ టు పాయింట్ పీపుల్ టు ద లార్డ్. ఏదైనా చేస్తున్నప్పుడు, మంచి క్రియలు చేస్తున్నప్పుడు దేవుని తట్టు ప్రజలు త్రిప్పబడాలి, దేవునిని మహిమపరచాలని చేయాల్సిన అవసరం. సో డిఫరెంట్ విట్నెస్. వాట్స్ ఆర్ విట్నెస్ టుడే? ఈరోజు క్రైస్తవులంగా కొంచెం
ఈ స్థితిలో వెనకబాటుతనంలో మనం ఉండవచ్చు, మంచి క్రియలు చేయటలో కొంచెం వెనకబడుతుండవచ్చు. బట్ ఇక్కడ ఉన్న వారు వలననే ఆదిమ సంఘంలో ఉన్నవారి బట్టియే వారు ప్రేమించిన విధానం, వారు బానిసలను ప్రేమించిన విధానం, వారు రోమా సామ్రాజ్యంలో పిల్లలు ఎవరైనా కొంచెం మాకు అవసరం లేదు అనుకుంటే దే యూస్ టు త్రో దెమ్ ఆన్ ద రోడ్స్, స్ట్రీట్స్లో పడేసేవాళ్ళు. అట్లాంటి పిల్లలను తీసుకొని వచ్చింది క్రైస్తవులు. ఆనాడు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు రోడ్ల మీద వదిలేసేటోళ్ళు. ఆ రోడ్ల మీద వదిలేసిన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను తీసుకొని వచ్చింది క్రైస్తవులు. ఆనాడు అతి భయంకరముగా వారు దే యూస్ టు ఈవెన్ త్రో గర్ల్స్, ఒకవేళ ఆడపిల్లలు పుట్టినా పడేసేవారు. రోమా సామ్రాజ్యం భయంకరమైనది. అంటే భయంకరమైనది అంటే దట్స్ ద ట్రెండ్ ఆఫ్ దట్ డే. అది ఆ సాధారణ లోకం. ఈరోజు ఏ విధంగా ఈ లోకం ఉన్నది, ఆ రోజు ఆ లోకం ఉన్నది. బట్ ద వే కంపాషన్ షోడ్ అప్ ఇన్ ద వరల్డ్, ఈ మాట రాసి పెట్టుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనికరము అనేది ఉందంటే అది ఖచ్చితంగా క్రైస్తవుల ప్రేమ బట్టి అని గుర్తింప మానము. దిస్ ఈజ్ నాట్ బికాస్ దే లెర్న్డ్ మారల్స్ ఎనీవేర్ ఎల్స్, బట్ దిస్ ఈజ్ బికాస్ దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ ద్వారా ప్రభావితం చేయబడిన వ్యక్తులు చేసిన కార్యాలను బట్టి యు ట్రేస్ ద ఒరిజిన్ ఆఫ్ ఆర్ఫనేజెస్. అనాథాశ్రమాల ఒరిజిన్ ఎక్కడుంది కనుక్కోండి. రెడ్ క్రాస్ యొక్క ఒరిజిన్ ఎక్కడుంది కనుక్కోవచ్చు మనం. కంపాషన్ యొక్క ఒరిజిన్ ఎక్కడుంది కనుక్కోవచ్చు. ఆర్ఫనేజెస్ ఆర్ ఆల్వేస్ అటాచ్డ్ టు ద చర్చెస్. సంఘాలు ఎక్కడున్నాయి అక్కడే ఆర్ఫనేజెస్ ఉన్నాయి. సో దట్ వాజ్ హౌ క్రిస్టియన్స్ రెస్పాండెడ్. దే యూస్ టు టేక్ స్లేవ్స్ ఇన్ టు దేర్ హౌజెస్. బానిసలను వారు గృహంలోకి తీసుకొని సహోదరుడా అని పిలిచేవారు. నేను ఎప్పుడు మీకు ఒక ఉత్తరం గురించి చెప్తా ఉంటాను. అరిస్టిడ్స్ అనే ఒక వ్యక్తి రాసిన ఉత్తరం, రోమా చక్రవర్తికి రాసిన ఉత్తరం ఏంటా ఉంటుంది అంటే ఆ ఉత్తరము, అయ్యా వీరు క్రీస్తుని ప్రభువుగా వారు గుర్తిస్తూ ఉన్నారు, వీరు క్రీస్తుకు తప్ప మరి ఎవరికి కూడా ఆరాధించట్లేదు, వీరు సహోదరులు మర్యాద కలిగి ఉన్నారు, వారి వస్త్రధారణ ఇదంతా ఎంతో పవిత్రమైనదిగా ఉన్నది, వీరు ఒకరినొకరు సహోదరులు అని పిలుచుకుంటా ఉన్నారు, వీరు బానిసలను చేర్చుకొని ఆయనని సహోదరుడు అని అంటా ఉన్నారు, వీరి మధ్య చాలా భిన్నమైనది ఉంది. అరిస్టిడ్స్ అనే వ్యక్తి అన్యజనుడు చర్చిలోకి వచ్చి కూర్చొని ఒక స్పైలాగా గూఢాచారులాగా రాసిన చారిత్రాత్మక ఆధారము. ఆయన ముగింపులో పలికే మాట ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ డివైన్ అమాంగ్ దెమ్, దిస్ ఈజ్ అ డివైన్ లవ్. వీరి మధ్య ఏదో దైవికమైనది ఉంది, ఈ దైవికమైన ప్రేమ ఎక్కడ మనం కనుగొనలేమని ఆయన ఇచ్చిన సాక్ష్యం. గనుక that's what should be told of us as Christians in the places that we live. మనముండే ప్రదేశాలలో, మనముండే చుట్టుపక్కల different witness, pointing others to Christ through our good works. What good works are you doing? So we encourage you, and we all have to be encouraged today that do good works to point others to the Lord Jesus Christ. మంచి క్రియలు చేద్దాము, దేవుని తట్టు త్రిప్పులాగున మంచి క్రియలు చేయుటకు ప్రయత్నిద్దాం. మంచి క్రియలు అవకాశం వచ్చినప్పుడు కాదు, మంచి క్రియలు చేయుట గురించి ఆలోచన కూడా కలిగి ఉండాల్సిన అవసరత మనం విశ్వాసులంగా ఉన్నది. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఏలియన్స్ ఇన్ దిస్ వరల్డ్. సో దట్స్ అ డిఫరెంట్ విట్నెస్, నాట్ ఫర్ అవర్ గ్లోరీ, నాట్ ఫర్ అవర్ నేమ్, బట్ టు పాయింట్ అదర్స్ టు క్రైస్ట్. అండ్ ఫైనలీ ఇక్కడ అన్నాడు, దేవుని తిరిగి వచ్చినప్పుడు which they may observe and glorify God in the day of visitation. ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఆయన మళ్ళీ తిరిగి ఆయనను కనుగొన్నప్పుడు, మళ్ళీ తిరిగి మనం ఆయనను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు వీరందరూ మన మంచి క్రియలు చూసి ఆయనను మహింపరచులాగిన మీరు మంచి క్రియలు మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని హెచ్చరింపునిస్తున్నాడు. సో వాట్స్ అనదర్ డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ డెస్టినీ. మన గమ్యము వేరై ఉన్నది, మన గమ్యము వేరు. మన గమ్యము దేవునిని కలుసుకొనుటకు వెళ్ళడము, మన గమ్యము ఆయన వచ్చే దినము కొరకు వేచి ఉండడము. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్లో ఏ విధంగా ఉండదు, సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్, భూలోకంని నాశనకరమైన స్థలము, పరలోకము ద సెలెస్టియల్ సిటీ, పరలోక సంబంధమైన రాజ్యము, అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ లోకము ఇదే జీవితము, ఎలాగన్నా జీవించు అని చెప్తుంది. బట్ హియర్స్ పీటర్ సేయింగ్ యూ హ్యావ్ అ డెస్టినీ డియర్ ఫ్రెండ్. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, యాత్రికుడు, ప్రయాణికుడుగా నీ గమ్యము చేరే స్థలం ఉన్నది, ఆ గమ్యము ఉన్నదని గుర్తించు, ఆ గమ్యం వైపుగా అడుగులు వేయి అని పేతురు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సో
అదే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఇదే మనము ఆలోచనతో అడుగులు వేయాల్సిన అవసరత ఉన్నది. ఆనాడు వారు రోమా సామ్రాజ్యంలో జీవిస్తూ వారు ఇదే రీతిగా ప్రవర్తించి ఉన్నారు. దే వర్ ఇన్ రోమ్, నాట్ ఆఫ్ రోమ్. దే సర్వ్డ్ రోమ్, బట్ దే నెవర్ బౌడ్ డౌన్ టు రోమ్. దే లుక్డ్ బియాండ్ రోమ్. వారు రోమా సామ్రాజ్యంలో ఉన్నారు, కానీ రోమా సామ్రాజ్యం వారిలో ప్రవేశించేటట్టుగా లేరు. రోమా సామ్రాజ్యంలో సేవలు చేసినారు వాళ్ళు, కానీ రోమా సామ్రాజ్యాన్ని ఆరాధించలేదు. ఎందుకంటే రోమాకి మించి వారు దృష్టి ఉన్నది. ఈరోజు అదే మనకి కూడా సమాచారం. వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్నాం, లోకానికి చెందిన వారం కాదు. లోకములో సేవించవచ్చు, అంటే మన పనులు చేసుకోవచ్చు, లోకంలో జీవించవచ్చు, బట్ లోకాన్ని ఆరాధించకూడదు. అండ్ యూ నీడ్ టు లుక్ బియాండ్ ద వరల్డ్. ఈ లోకాన్ని దాటి చూసినప్పుడు అర్హమైన జీవితము ఖచ్చితంగా ఈ లోకమే నా స్థానము అని అనం, కానీ పరదేశులము, యాత్రికులము అని జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఎవరైనా చనిపోయినప్పుడు పాట పాడుతూ ఉంటాం కదా, యాత్రికులము, ప్రయాణికులము, ఈ లోకము మనది కాదు అని అప్పుడే జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మరి సో దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అవర్ హోమ్ అండ్ వీఆర్ ట్రావెలర్స్. ఆ రీతి అయిన అభిప్రాయంతో అడుగులు వేయటకు దేవుడు మనందరి కృప చూపించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అనేక సార్లు లార్డ్ వి బ్లడ్ ఆఫ్ అవర్ డెస్టినేషన్, మా గమ్యం ఏదో మేము గుర్తించలేని వారంగా అనేక సార్లు ఉంటా ఉన్నాము. మా జీవితము కేవలము ప్రభా తాత్కాలికమైన వాటి కోసమే అయి ఉంటా ఉన్నది. కనుక నీవే మా కన్నులను తెరిచి పేతురు భక్తుడు హెచ్చరిస్తున్నట్టుగా ఆ శ్రమ పడుతున్న సమయాలలో, ఆ భయంకర కాలంలో ఆయన హెచ్చరించిన తీరు మేము మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. యాత్రికులము, ప్రయాణికులుగా శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభా, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి శరీర క్రియను జయించుటకు నీ యొద్ద అర్హంగా మేము అర్హులుగా జీవించుటకు శుద్ధీకరించి క్షమించి మాకు అటువంటి అభిప్రాయంతో మా జీవితాలు మేము జీవించుటకు నీవే మా కృప చూపించమని నీ పాద సన్నిధిలో బతిమాలుకుంటూ మాటలు మేమందరం వ్యక్తిగతంగా అనుభవించి జీవించుటకు నీవే కృప చూపిస్తారని నమ్ముచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి సమయంలో సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడాలని మనం చేస్తున్నారు. సహోదరులు పాట పాడుచుండగా మనం లేచి నిలబడి మన యొక్క అర్పణలను ప్రభు సన్నిధానాన్ని తీసుకుని వస్తాం. తర్వాత మనము మరి ముందు కార్యక్రమంలో వెళ్ళి ముగించుకుందాం. ఐ రిక్వెస్ట్ సిస్టర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ ఎ సాంగ్.